పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టినట్లు వివిధ సంస్థలు అంచనా వేశాయి. తృణమూల్ 130 నుంచి 140 స్థానాలు, బీజేపీ 150 నుంచి 160 స్థానాలు సాధించవచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలు, ఇతరులు 4 నుంచి 6 చోట్ల గెలవచ్చని పేర్కొంది. పీమార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ తృణమూల్కు 118 నుంచి 138 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశముందని మ్యాట్రిస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ 146 నుంచి 161 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని పేర్కొంది. ఇతరులు 6 నుంచి 10 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం తృణమూల్ మరోసారి విజయం సాధిస్తుందని వెల్లడైంది. టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు రావచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. లెఫ్ట్ ఫ్రంట్ ఒకచోట, కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది. జేవీసీ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో తృణమూల్ కాంగ్రెస్ 131 నుంచి 152 స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడైంది. కమలదళం 138 నుంచి 159 స్థానాల్లో పాగా వేయనుందని పేర్కొంది. కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాలు, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశమున్నట్లు అంచనా వేసింది. తృణమూల్ 99 నుంచి 127 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్ డైరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. బీజేపీ 142 నుంచి 171 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. లెఫ్ట్ ఫ్రంట్ 2 నుంచి 3, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలు సాధించవచ్చని పేర్కొంది. జన్మత్ సంస్థ తృణమూల్దే విజయమని అంచనా వేసింది. టీఎంసీ 195 నుంచి 205 స్థానాల్లో, బీజేపీ 80 నుంచి 90 చోట్ల గెలుస్తాయని జన్మత్ పేర్కొంది. లెఫ్ట్ ఫ్రంట్ 0 నుంచి 1, కాంగ్రెస్ 1 నుంచి 3 చోట్ల విజయం సాధించవచ్చని అంచనా వేసింది.